ఏపీకి సంబంధించి ఒక పక్క ప్రధానమంత్రి రాక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మరో పక్క కాల్పుల వర్షం ఏపీలో అయితే మాత్రం రెండు ఒకేసారి జరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి సత్యసాయిబాబాకు సంబంధించిన ఉత్సవాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరంతా కూడా పాల్గొంటున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో గత 48 గంటలుగా ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాల శివారు ప్రాంతాలు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో కాల్పుల వర్షం 48 గంటలుగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తొలి రోజు కాల్పుల్లో హెడ్మాతో సహా 5గురు మొత్తం 6గురు చనిపోయిన పరిస్థితి నిన్న నెలకొనగా, మరలా ఈ రోజు ఉదయం వేకువజామున సమయంలో జరిగిన మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో మరొక 7గురు, అంటే దాదాపు ఈ స్పాట్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగినట్లుగా అయితే మాత్రం సమాచారం అవుతుంది. ఏది ఏమైనా ఒక పక్క ప్రధానమంత్రి రాష్ట్రానికి రావడం, అదే సమయంలో ఈ కాల్పుల మోత మావోయిస్టులు పోలీసుల మధ్య అయితే మాత్రం కాల్పుల వర్షం కొనసాగుతుంది. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లయితే మన సమాచారం అందుతుంది. తూర్పు ఏజెన్సీకి సంబంధించి పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించి శతదినోత్సవ వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా అనంతపురానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం పాల్గొనడానికి అక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుని సాయిబాబాకు జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధానమైన మంత్రులు, పోలీసు ఉన్నతాధిశాఖ అధికారులు కూడా పేర్కొన్నారు. ప్రధానమంత్రి రాకతో పెద్ద ఎత్తున హైలైట్, అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సెక్యూరిటీ అంతకంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దేశంలో ప్రత్యేక నిఘా వర్గాలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున సెక్యూరిటీ అయితే మాత్రం పుట్టపర్తికి చేరుకుని ముందస్తుగా నిన్నటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ షెడ్యూల్ అనేది ముందే ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానమంత్రి వస్తారని ఇలాంటి తరుణంలోనే ఈ కాల్పుల వర్షం అనేది నిన్నటి నుంచి కూడా ఏపీలోనే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రంపచోడవరం దట్టమైన అభయారణ్య ప్రాంతంలో అయితే మాత్రం మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఏదైతే దాదాపు 4 రాష్ట్రాలు ఏపీకి సంబంధించి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఇలా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రత్యేక బలగాలను ముప్పతిప్పలు పెడుతున్న హెడ్మాను నిన్న పోలీసులు ఈ కాల్పులో హతమర్చారు. ఆయన సతీమణి కూడా చనిపోయింది. మరొక 4గురు చనిపోయిన పరిస్థితి నెలకొంది. రెండవ రోజు కాల్పుల్లో 7గురు చనిపోయారు. ఈ 7గురులో కూడా ప్రధానమైన వ్యక్తి హెడ్మాలాగే ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా చనిపోయినట్టు సమాచారం అందుతుంది. అయితే వ్యక్తి ఎవరు అన్నది పోలీసులు అధికారికంగా ఇప్పటివరకు అయితే మాత్రం సమాచారం ఇవ్వలేదు, కాబట్టి మనం కూడా చెప్పలేం. అయితే ఈ రెండో రోజు కాల్పుల్లో అయితే మాత్రం 7గురు చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా ఏపీకి సంబంధించి ఒకవైపు దేశ ప్రధానమంత్రి రాక పూజలో పాల్గొనడం, మరోపక్క దేశాన్ని చెమటలు పట్టించిన దాదాపు సంవత్సరాలుగా దేశాన్ని చెమటలు పట్టిస్తూ అగ్రగామిగా మావోయిస్టులుగా ఉన్న మావోయిస్టులు ఏరివేతలో భాగంగా ఏపీలోనే ఒక పక్క వాళ్ళందరినీ కూడా మట్టు పెడుతున్న పరిస్థితి మాత్రం ఏపీలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వచ్చే మార్చి కల్లా దాదాపుగా మావోయిస్టు శాఖను ముగిస్తామని ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారో అదే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. కొండగట్టు సంబంధించి ఛత్తీస్గఢ్ కొండగట్టుకు సంబంధించి దాదాపుగా పోలీసుల వలయంలోకి ప్రత్యేక బలగాల వలయంలోకి వెళ్ళిన నేపథ్యంలో వీరంతా కూడా ఏపీలోకి చొరబడ్డారు అన్న ఇంటెలిజెన్స్ ప్రత్యేక అధికారుల రిపోర్టుతో వీరంతా కూడా పోలీసు ప్రత్యేక బలగాలు కమాండర్స్ అయితే మాత్రం చుట్టుముడుతున్నారు. ప్రధానంగా ఏపీకి సంబంధించి మారేడుపల్లి టైగర్ జోన్ అనేది చాలా దట్టమైన అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో అక్కడ వారు త్రెస్ట్ వేశారు అన్న ఒక సమాచారంతో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. రెండవ రోజు 7గురు, తొలి రోజు 6గురు, ఇప్పటివరకు 13 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో ప్రధాన అగ్రగామి చనిపోయిన మావోయిస్ట్ అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు చనిపోయిన 7గురులో కూడా ఒక ప్రధాన అగ్రగామి ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏది ఏమైనా ఒక పక్క ప్రధానమంత్రి రాక పూజలు, మరో పక్క మావోయిస్టులు ఏరివేత ఏపీలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది.